ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భగవద్భక్తులారా, అదిగదిగో చూడండి, శ్రీకాళహస్తి క్షేత్రంలో విరాజమానమై ఉన్నటువంటి వాయులింగేశ్వరుడు మరియు జ్ఞాన ప్రసూనాంబ. భగవద్భక్తులారా, శ్రీకాళహస్తిలో మరి దక్షిణామూర్తి స్వామి వారు ఎలా వచ్చారు అంటే, రుద్రయతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. రుద్రయతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. రుద్రయతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. జ్ఞాన దక్షిణామూర్తిగా పరమశివుడు ఒక మర్రి చెట్టు కింద జింక సింహాసనంపై కూర్చుని కుడి పాదం రాక్షసుణ్ణి తొక్కిపెట్టి ఉంటుంది, ఎడమ పాదం ముడుచుకుని ఉంటుంది. చుట్టూ ఋషులు కూర్చుని జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ రాక్షసుడు అజ్ఞానానికి ప్రతీక. శివుని జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం. వశిష్ఠ మహర్షికి దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి. అందుకనే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి స్వామి వారి విగ్రహం కనపడుతుంది. జ్ఞాన ప్రధాన క్షేత్రం కాబట్టి ఇక్కడ శక్తి పేరు జ్ఞాన ప్రసూనాంబ. తెలుసుకున్నారు కదండి, శ్రీకాళహస్తికి దక్షిణామూర్తి స్వామి వారు ఎందుకు వచ్చారంటే, వశిష్ఠ మహర్షి అక్కడ ప్రార్థించబట్టి జ్ఞానమూర్తి అయినటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి పరమశివుడు దక్షిణామూర్తిగా అవతరించారు. దక్షిణామూర్తి స్వామి వారి విశేషాలను తరువాయి భాగంలో మరింత చక్కని రీతిలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించి తరించండి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై